నాగేశ్వరు, మీరు గ్యాప్లో మీకు టెక్నికల్ ఇష్యూ వచ్చింది. ఆ గ్యాప్లో రఘునందన్ అద్దంకి దయాకర్తో కూడా మాట్లాడాను. అసలు కేసీఆర్ స్పీచ్లో కొత్తదనం లేదు, అందులో ఒక కొత్త విషయం కూడా లేదు, అందులో ఏమీ లేదు అని బీజేపీ కాంగ్రెస్ ఫస్ట్ రియాక్షన్ అలా ఉంది. మీరేం చెప్తారు? కొత్తదనం ఉంది, ఎందుకంటే 99% కాంగ్రెస్ పైన అటాక్ చేశాడు, 1% బీజేపీ పైన పడ్డాడు. అవును, 1% కూడా కాదు, 0.01%. మీకు పూర్తిగా ఒక్క సెంటెన్స్ కూడా బీజేపీ పైన మాట్లాడలేదు. అది కూడా కేంద్ర ప్రభుత్వ విధానాలపైన ఒక్క మాట మాట్లాడలేదు. మీకు కేవలము ఒక తెలంగాణకి ఏమి ఇచ్చారు, మెడికల్ కాలేజీని ఇస్తే మాకు తెలంగాణకి ఏమి ఇచ్చారు, ఇలాంటి ఒక్క సెంటెన్స్ కూడా పూర్తిగా మాట్లాడలేదు బీజేపీ పైన. మీరు 2024 ఎన్నికలకు ముందు కానీ 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కానీ కేసీఆర్ చేసింది ఏంటి అని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. చెన్నై వెళ్ళి, కోలకత్తా, మొత్తం త్రివేంద్రం, ముంబాయి అంతటికి వెళ్ళి బీజేపీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్కి వ్యతిరేకంగా మనం ఒక పెద్ద ఉద్యమం నడుద్దాం అంటే రెండు పార్టీలను ఏకిపారేస్తే క్లియర్ గా పొలిటికల్ లైన్ ఏంటి అంటే అప్పటి సిచ్యువేషన్కి ఇప్పటికి కంపేర్ చేసినప్పుడు అప్పుడు తెలంగాణలో అధికారంలో ఉంది, దేశాన్ని ఎలుదాం అనేది కేసీఆర్ ఆలోచన అప్పుడు. ఇప్పుడు అలా కాదు, అధికారం కోల్పోయిన చోటే వెతుక్కోవాలి. ఆ వర్డ్ కూడా చాలాసార్లు వాడారు, కోల్పోయిన చోటే వెతుక్కోవాలి, మనం ఇక్కడ అధికారంలోకి రావాలి మళ్ళీ అనే కాన్సెప్ట్. కాబట్టి ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్నే టార్గెట్ చేశారు అని అనుకోవచ్చా మనం? అలా కాంగ్రెస్ టార్గెట్ చేస్తాడు, చెయ్యాలి కూడా. ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ ఉంది కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పైన ఎక్కువ చేస్తాడు, అందులో డౌటేం లేదు. కానీ పోయిన చోటే వెతుక్కోవాలంటే ఈయనకన్నా ముందు బీజేపీలో కూడా వెతుక్కుంటాను కదా, అది మర్చిపోకూడదు కదా. ఒక బీఆర్ఎస్ వాళ్ళు వెతుక్కుంటాను రా, బీజేపీలు వెతుక్కోవడమే కాదు బీఆర్ఎస్కు రాకుండా చేశారు కదా పార్లమెంట్లో. బీఆర్ఎస్కు ఒక్క సీట్ రాలేదు, బీజేపీకి 8 సీట్లు వచ్చాయి. బీఆర్ఎస్కు 17% ఓటింగ్ వస్తే బీజేపీకి 35% ఓటింగ్ వచ్చింది. 20% బీఆర్ఎస్కు తగ్గింది, 20% బీజేపీకి పెరిగింది మీరు ఓటింగ్. అంటే పోయిన చోట వెతుక్కోవాలి, కరెక్టే. అది ఎక్కడికి పోతుంది పోయిన చోట, అది కూడా మర్చిపోవద్దు కదా. సో మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన పడాలి, పడతాడు, అది కరెక్ట్, అది దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. కానీ ఆ ప్రపోర్షన్, సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ మిస్ అయింది చూడండి మీరు. సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ ఎక్కడా కేంద్ర ప్రభుత్వం పైన ఒక్క మాట కూడా అనలేదు. మీరు ఇవాళ తెలంగాణలో రాజకీయం ఏంటి చర్చ? 3 పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. ఏ 2 పార్టీలు ఒకటేనే కదా చర్చ. ప్రతి కాంగ్రెస్ ఏమంటది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటది. బీజేపీ ఏమంటది, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అంటది. బీఆర్ఎస్ ఏమంటది, రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటే అంటది. ఇలా కేసీఆర్ ఉపన్యాసం చూసినాక ఏ 2 పార్టీలు ఒకటని మీకు అనిపిస్తుంది. సో దాన్ని బట్టి అర్థమవుతుంది కదా. సో అందువల్ల మీకు క్లియర్గా పొలిటికల్ లైన్ ఇకపై బీజేపీ పైన, మోడీ ప్రభుత్వం పైన కేసీఆర్ పోరాడదలుచుకోలేదు. పోయిన చోటే వెతుక్కోవాలి కనుక ఆయన ఢిల్లీలో పోలే కనుక, హైదరాబాద్లో పోయింది కనుక ఇక్కడే వెతుక్కుంటాను అంటే తన ప్రత్యర్థి బీజేపీ కాదు అని ఒక ఇండైరెక్ట్గా సిగ్నల్ ఇచ్చారు కదా. మీరు ఇప్పుడు కేంద్ర వక్ఫ్ చట్టం పైన పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. సో వక్ఫ్ చట్టం పైన బీఆర్ఎస్ లైన్ అయిందని చెప్పాడా మోడీ ప్రభుత్వం పైన? రాజ్యాంగం పైన దాడి జరుగుతోంది, దానిపైన ఒక్క మాటన మాట్లాడా? మీరు ఎన్ని కేసీఆర్ స్పీచ్లు 10 ఏళ్ళు చూడండి, అతి తక్కువగా బీజేపీ పైన మాట్లాడింది ఇదే స్పీచ్. లెక్క కంటెంట్ అనాలిసిస్ చేయండి కళ్యాణ్. లాస్ట్ 11 yearsలో బీజేపీ పైన అతి తక్కువగా మాట్లాడిన స్పీచ్ ఏమైనా ఉందంటే అది వరంగల్ స్పీచే. ఇది యాక్సిడెంటల్ గా ఉండే క్వశ్చనే లేదు, ఇది ఇన్సిడెంటల్. అందువల్ల క్లియర్ గా అవసరమైతే బీజేపీతో కలిసైనా కాంగ్రెస్ తో పోరాడాలి అన్నది బీఆర్ఎస్ లైన్. అంటే నాగేశ్వర్ గారు, ఇక్కడ నాకు ఇంకొక సందేహం, నాకు ఒక చిన్న సందేహం కూడా వస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీపై పోరాడేందుకు బీజేపీతో కలిసినట్టు అనుకోవచ్చా, లేదంటే పాకిస్తాన్ ఇండియా బార్డర్లో ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కేంద్రంపై విమర్శలు ఏమైనా తగ్గిస్తే మంచిదనే ఆ ఆలోచనతో ఏమైనా తగ్గించారని కూడా భావించవచ్చా మనం? దానికి కావాలనుకుంటే చెప్పచ్చు కదా, కేంద్రంతో పాకిస్తాన్ పైన బుద్ధి చెప్పాల్సిందే, నరేంద్ర మోడీకి మా మద్దతు ఉంటుంది అని చెప్పి కూడా మాట్లాడచ్చు కదా. దానికి ఏముంది, పాకిస్తాన్ సంగతి తేల్చండి. ఈ విషయంలో దేశమంతా ఒకటే, దేశంలో రాజకీయాలు లేవు. నరేంద్ర మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా బీఆర్ఎస్ దేశభక్తిత పార్టీ కలిసి ఉంటుంది అని చెప్పి మిగతా విషయాలకు రావచ్చు కదా. అందువల్ల లేదు, అది పోతుంది. కేంద్ర ప్రభుత్వ విధానాలు బదిలేయండి. తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్లలో బీజేపీ ఏం చేసింది అన్న దాన్ని కూడా ఎలాబరేట్ చేయొచ్చు కదా. ఎక్కడన్నా ఎలాబరేట్ చేశారా?
ఒకటేదండి, రాష్ట్రానికి ఏ ఒక్క జాతీయ హోదా ప్రాజెక్ట్ ఇవ్వలేదు, మెడికల్ కాలేజీలు ఇవ్వలేదు అన్నది తప్ప ఇంకా ఏదైనా మాట్లాడారు? 11 ఏళ్లలో 11 రూపాయలు ఇవ్వలేదు ఈ పాకిస్తాన్ నేపథ్యంలో అని మాట్లాడారు. కానీ ఇంకో ముఖ్యమైన పాకిస్తాన్ ఈ పహల్గాం నేపథ్యంలో గతంలో చెప్పేది హిందూ ముస్లింల మధ్య లొల్లి పెడదామని చూస్తున్నారు అని కూడా అనలేదు. మీరు గమనించారు. జిహెచ్ఎం ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ ఏముంది అలా, నాకు వరంగల్ సభ తర్వాత అతిపెద్ద రాజకీయ పోరాటం జిహెచ్ఎంసీ ఎన్నికలు. అవును, నిన్నగాక మొన్న జిహెచ్ఎంసీ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల మీద గొడవ కొట్లాడారు. రోజు బీజేపీ అటాక్ చేస్తోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, బీఆర్ఎస్ ఓవైసీ ఒకటే, ఓవైసీకి ఒకవైపు బీఆర్ఎస్ ఒకవైపు కాంగ్రెస్ అని చెప్తే మీరు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రేపు పోరాటాల వద్దా? జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎవరితో పోరాటం? బీఆర్ఎస్కు కాంగ్రెస్తో పోరాటమా? ఆడ పోయింది ఎవరికి? పోయింది బీజేపీకి కదా. ఆడ పోయింది రైట్. ఇంత వెతుక్కోవాలంటే ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు లేవు, ఉన్నాయి జిహెచ్ఎంసీ ఎన్నికలు. నాగేశ్వర్ గారు, కాంగ్రెస్ ని ఇంత టార్గెట్ చేశారు, కాంగ్రెస్ పై ఇన్ని విమర్శలు చేశారు కేసీఆర్, అయితే ఎక్కడా కూడా సీఎం రేవంత్ రెడ్డి పేరు తీసుకురాలేదు. దీన్ని ఎలా చూడాలి? ఇది చాలా వ్యూహాత్మకము, తెలివైన పని. నిజంగానే ఒక్క బట్టి విక్రమార్క పేరులే కానీ ఇండైరెక్ట్ గా ఆయన పేరు ప్రస్తావించారు. అవును. ఇప్పుడు దీనికి ఎత్తుగడ ఏంటంటే, ఇప్పుడు రేవంత్ చేస్తున్న పొరపాటు కేసీఆర్ చేయలేదు, అది క్లియర్గా అర్థం కాదు. ఏంటా పొరపాటు అంటే, మీకు ఎప్పుడు కూడా గమనించండి, ఇందిరాగాంధీ 77లో ప్రజలు ఘోరంగా తిరస్కరించారు. మళ్ళీ 80లు వచ్చే వరకు ఇందిరాగాంధీకి బ్రహ్మరథం పట్టారు. కారణం, జనతా పార్టీ ఇందిరాగాంధీని వెంబడించింది, వేటాడిందన్న భావన వచ్చి జనతా పార్టీ కొట్టుక తెస్తుంటే మళ్ళీ ఇందిరాగాంధీ బెటర్ అనుకున్నారు. చంద్రబాబు నాయుడు ఏజ్ను, ఆయనకున్న విశేషమైన అనుభవాన్ని, చరిత్రను గుర్తించకుండా చంద్రబాబు నాయుడును వెంబడించి వేటాడాడు జగన్ పరిస్థితి ఏంటో చూడండి. ఇప్పుడు కేసీఆర్ పైన ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయనను టార్గెట్ చేస్తే రేవంత్ హీరో అయ్యాడు. కానీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో రేవంత్కు కేసీఆర్కు ఉన్న ఏజ్ డిఫరెన్స్ రీత్యా కానీ, హిస్టరీలో కేసీఆర్ ప్లే చేసిన రోల్ రీత్యా కానీ, తెలంగాణ ఉద్యమ అస్తిత్వంతో ఆయనకున్న సంబంధం రీత్యా కానీ, కేసీఆర్నే వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అనేది రేవంత్ వ్యూహాత్మక తప్పిదమన్న అభిప్రాయం. బీఆర్ఎస్ విధానాలపై నువ్వు కొట్లాడు, ప్రభుత్వం పైన కొట్లాడు, కానీ కేసీఆర్ను వ్యక్తిగతంగా ఎక్కడ దాకా పోయారు మనం చూసాం కదా. స్ట్రెచ్చర్లు మార్చర్లు దాకా పోయారు. అవును. సో అది ప్రజల్లో కూడా హర్షించదు, ఎందుకంటే గ్యాప్ ఉంటుంది మీకు. ఇప్పుడు నీకు కేసీఆర్ ఏజ్ రీత్యా కానీ, ఆయనకున్న నేపథ్యము, తెలంగాణ సాధించినది, కొన్ని విషయాల్లో ఆయన పైన వ్యతిరేకత ఉండొచ్చు. అసలు కాంగ్రెస్ పార్టీ చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే, కేసీఆర్ను ఎందుకు ఓడించాలో వీళ్ళకి అర్థం కాలే. కేసీఆర్ను ఓడించింది కేసీఆర్ ప్రభుత్వ పాలన పూర్తిగా పనికిమాలిందా ఉందని ఓడించలే. కేసీఆర్ ప్రభుత్వం యాటిట్యూడ్ మీద పార్టీ పట్ల ఫ్యాటిక్ అంటారు. 10 ఏళ్ళు ఉండే వరకు ఒక రకమైన మొహం చాటేయడం, బోరు కొట్టడం, కుటుంబ పాలన అనే అంశం బాగా జనంలోకి వెళ్ళడం కావచ్చు, గడిల పాలన అనేది ప్రజలకు అందుబాటులో, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్. ఇట్ ఈస్ మోర్ ఎ రియాక్షన్ టు యాటిట్యూడ్ దెన్ పర్ఫార్మెన్స్. మీరు ఇప్పటికీ చూడండి, గద్దను నిలబెట్టారు, ఇవన్నీ వాడుతుంటారు కదా. సో ఈ డైమెన్షన్ గుర్తించకుండా రేవంత్ కేసీఆర్ పైన వ్యక్తిగతమైన దాడి రేవంత్ చేస్తే, రేవంత్ పైన వ్యక్తిగతమైన దాడి కాదు, అసలు రాజకీయపరమైన దాడి కూడా కేసీఆర్ చేయలేదు. అంటే ఏంటి, తన స్థాయి కాదు అని చెప్పడం. ఒక మాట అన్నాడు, మీరు గమనించండి, పిల్లలకు ఆన్సర్ చెప్తలేరు, నాకేం ఆన్సర్ చెప్తారు అని. అంటే తనకు తానుగా ఇన్సులేట్ చేసుకున్నాడు. స్థాయి అనేది ప్రజలు ఇస్తారు. ప్రజలు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రికి చేసిన తర్వాత స్థాయి గురించి మాట్లాడే హక్కు ఎవరికి ఉండదు. కానీ పొలిటికల్ ఫైట్ లో తాను రేవంత్ తో డైరెక్ట్ ఫైట్ లో పెట్టుకోదలుచుకోలేదు అనేది కూడా ఇది మెసేజ్, అది వ్యూహాత్మకమైన మెసేజ్ కదా. నిజంగానే రేవంత్ చేయాల్సిన పని ఏముండే అంటే, తన పర్సనాలిటీ ఇమేజ్ ను పెంచుకునే క్రమంలో కేసీఆర్ తో కంపారిజన్ లో బాగుండేవాడు. మీరు రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత మీరు చంద్రబాబు నాయుడు టార్గెట్ చేయడం ఒక్కటే చేయలే, రాజశేఖర రెడ్డి పొలిటికల్ పర్సనాలిటీ కూడా ఇవాల్వ్ అయింది మీరు గమనిస్తే. సో ఆయన ఒక పెద్ద మనిషిగా రూపాంతరం చెందాడు. రేవంత్ రెడ్డి కూడా ఆ పని చేస్తుంటే, తాను పొలిటికల్ పర్సనాలిటీ ఎవాల్వ్ చేసుకుని ఉంటే ఉపయోగపడేది. కేసీఆర్ పైన అటాక్ చేయడం వల్ల ఎలా ఉపయోగం ఉంటుంది? రైట్. నాగేశ్వర్ గారు, ఫైనల్ గా ఈ రజతోత్సవ వేడుకలు అంటే 25వ ఏటా టీఆర్ఎస్ ప్రవేశించింది. చాలా భారీ బహిరంగ సభ మనం చూస్తున్నాం, విజువల్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కేసీఆర్, కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామనే సైలెంట్గా ఉన్నా, ఆ సమయం అయిపోయిందని చెప్పారు. అంటే కేసీఆర్ సైలెన్స్ బద్దలైందని మీరు భావిస్తున్నారా? ఈ రజతోత్సవ సభతో బీఆర్ఎస్ శ్రేణుల్లో, నాయకుల్లో కూడా ఏమన్నా కొత్త ఉత్సాహం వచ్చే అవకాశం కనిపిస్తుందా? ఫైనల్గా కంక్లూడ్ చేయండి.
ఖచ్చితంగా వస్తుంది. కేసీఆర్ కూడా చెప్పాడు నుంచి నేనే బయలుదేరుతా అని చెప్పాడు కదా. అవును. అంటే కేసీఆర్ వ్యూహాత్మకంగా కొత్త విషయం అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడతాడా, క్వాంటమ్ ఫిజిక్స్ గురించి మాట్లాడతాడా, ఇదే రాజకీయాలుగా ఎవరు మాట్లాడాలి. కానీ మీరు గమనిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉండే ప్రశ్నల్ని కేసీఆర్ రైజ్ చేశాడు. మీరు గమనించండి, ఎక్కడ కాంగ్రెస్ పార్టీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనే అంశాలు, కరెంట్ విషయం గురించి మాట్లాడాడు, మీరు కమిషన్ల గురించి మాట్లాడారు. మీరు గమనిస్తే ఇప్పుడు ఇది క్షేత్రస్థాయి అనుభవం కదా. ఇందులో మిల్లు కావాలంటే కమిషన్ అని, మీకు ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళని అడగండి చెప్తారు, పర్మిషన్ల కొరకు కమిషన్లు అని, కాంట్రాక్టర్లను అడగండి చెప్తారు. సో ఇది ప్రజల్లో క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉండేటువంటి భావనను ఈ లొల్లి కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఏంటి గందరగోళం, ఎవరేం చేస్తున్నారో అర్థం కావడం లేదు, ఈ గోలగోలగా ఉంది. ఇది ప్రజలు అనుకునేది. తర్వాత పథకాలు ఎక్కువ హామీలు ఇచ్చారు, అమలు చేయలేకపోతున్నారు పూర్తి స్థాయిలో. ఇవన్నీ ప్రజల్లో ఉండేటువంటి క్వశ్చన్స్ ను కేసీఆర్ సంధించాడు. ఇప్పుడు కూడా రాజకీయాల్లో తెలివైన పని ఏంటంటే ప్రజల ప్రశ్నల్ని తన ఆయుధాలుగా మార్చుకుంటే సక్సెస్ అవుతారు. సో అందువల్ల కేసీఆర్ వ్యూహాత్మకంగానే ప్రజల ప్రశ్నల్ని గురించి తన ఆయుధాలుగా మార్చుకున్నాడు. మీరు గమనిస్తే అందువల్ల డెఫినెట్ గా కేసీఆర్ యుద్ధం మొదలు పెట్టాడనే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి కేసీఆర్ కాంగ్రెస్కి ఇచ్చిన సమయం అయిపోయింది, ఆయన యుద్ధం మొదలు